వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమ్మ వడిపాటి. ప్రస్తుతం మనం కొన్నంగుంట గ్రామంలో పామాయిల్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు సొంగ బాబీ, మనతో పాటు ఉన్నారు. నమస్తే బాబీ గారు. నమస్కారం. సార్, మీ పామాయిల్లో అంతర పంట ప్రజెంట్ మీరు ఏ పంట వేసారండి? పామాయిల్ అంతర పంటగా పామాయిల్ వేసిన కాడ నుంచి 3 సంవత్సరాలు ఖచ్చితంగా అంతర పంట వేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత మొక్క పెరుగుతుంది కాబట్టి కుదరదు. అయితే ఇది ఫస్ట్ ఇయర్ ఈ పామాయిల్ తీసుకున్నప్పుడు పత్తి అంతరగా వేసాము, అంతర పంట కింద వేసాము. ఓకే. పత్తి తర్వాత మళ్ళీ మినుము వేసాము. అంటే వర్షాకాలం సీజన్ వారీగా మనం వర్షాకాలం టైంలో మినుములు మాకు కొంచెం బాగా అవుతాయి, మినుము వేసాము. ఆ తర్వాత మళ్ళీ మొక్కజొన్న పెట్టాము. ఇది 2వ సంవత్సరం అండి. ఈ 2వ సంవత్సరంలో మళ్ళీ మినుము వేసాము. మినుము తీసేసి మీకు కనబడుతూనే ఉంటుంది, కనబడుతుంది. మినుము తీసేసి మంచిగా దుక్కులు దున్నుకొని మళ్ళీ మొక్కజొన్నకి రెడీ చేసేసాము. మొక్కజొన్నకి మీరు రెడీ చేయడానికి ఎట్లా దున్నారు? ఎన్ని సార్లు వేసారు? అంటే మనం మినుము కోసేసి ఆడేసిన తర్వాత ఆ తుక్కంతా తీసేసి తగలబెట్టేసేసామండి. అంటే కొంతమంది జిమ్ముతారు బలానికి అని చెప్పేసి, మనకి కొద్దిగా టైం లేక తగలబెట్టేయాల్సి వచ్చేసింది. తీసిన తర్వాత మనం మొదటగా దుక్కు మనకి వర్షాలు పడి ఉండి తేమ ఉంటే కనుక డైరెక్ట్గా డిస్క్ వేసుకోవచ్చు, లేకపోతే తడుపు దున్నుకోవాల్సిన విధానం ఉంటుంది. దుక్కు మంచిగా తడుపు దున్నాలి, భూమిని తడుపు దున్నుకోవాల్సి వస్తుంది. మేమైతే తడుపు దున్నాల్సి వచ్చింది, ఎందుకంటే మాకు వర్షం అప్పుడు అటు కోసే టైంలో వర్షం పడలేదు. తడుపు దున్నాము. తడిపి మొదటగా డిస్క్ ఒకసారి వేసుకున్నాము. ఆ తర్వాత కల్టివేటర్ 2 సార్లు వేసాము. డిస్క్ కల్టివేటర్ ఒక 2 సార్లు వేసాము. ఆ తర్వాత మళ్ళీ 3 సార్లు కల్టివేటర్ ఇంకోటి వేసి రోటావేటర్ వేసాము. అంటే 3 సార్లు కల్టివేటర్, 1 సార్లు డిస్క్, 1 రోటావేటర్, మొత్తం 5 సార్లు పడింది. అంటే అలా గట్టిగా దున్నుకోగలిగితే భూమి గుల్లమారి మనకి మొక్క శ్రేష్టంగా రావడానికి వెసులుబాటు ఉంటుంది. అందుగురించి దుక్కులో మాత్రం రాజీ పడం. మొక్కజొన్న సాగు చేసేటప్పుడు భూమిని అయితే ఎక్కువగా రోటావేటర్, కల్టివేటర్, మూలసార్లు అయితే దున్నుకోవాలని చెప్తున్నారు. దీంతోపాటుగా ఎక్కువగా వాటర్ ఉన్నటువంటి పొలాన్ని అయితే ఎంచుకోవాలి. దాంతోపాటుగా ఏదైతే మనం పంట వేస్తామో పంట వేసే ముందు పశువుల ఎరువు ఎక్కువగా తోలుకుంటే కనుక పశువుల ఎరువు ఎక్కువ వేస్తే కాంప్లెక్స్లు వేసే పరిస్థితి అయితే ఉండదు. మొక్కకి 6 అంగుళాలకు సంబంధించినటువంటి గ్యాప్ అయితే పెట్టి మొక్క పెట్టాలి. ఇది మొత్తం 120 రోజుల పంట. ఎకరానికి వచ్చి 60,000 నుంచి 70,000 ఖర్చు అయితే ఆదాయం వచ్చి ₹1,00,000 ఆదాయం వస్తుంది. ఎవరైనా రైతులు కొత్తగా వ్యవసాయం చేసే రైతులు మాత్రం సారవంతమైనటువంటి భూమిని అయితే ఎంచుకోవాలి. వాటర్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ రకంగా రెండు కనుక పుష్కలంగా ఉంటే పండే ఈ యొక్క పంట మొక్కజొన్న పంట మాత్రం అధిక లాభాలు వస్తుందని చెప్పి కూడా కుమార్ బాబు చెప్తున్నారు.